హే గైస్ ఇన్స్టెంట్‌గా ఏదన్నా స్నాక్ చేసుకోవాలంటే ఈ విధంగా అటుకులు చుడవ చేయండి. చాలా బావుంటుంది. దానికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ బాగా వేడయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఒక 5, 6 గ్రీన్ చిల్లీస్, తర్వాత ఒక హాఫ్ డ్రై కోకోనట్‌ని చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 బౌల్ పుట్నాలు, 1 బౌల్ పల్లీలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని డ్రై చిల్లీస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో మనము రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో మనము అటుకుల్ని యాడ్ చేసుకోవాలి. సన్న అటుకుల్ని మాత్రమే యాడ్ చేసుకోవాలండి. దొడ్డు అటుకుల్ని వేసుకుంటే మనకు చాలా క్రిస్పీగా అవ్వదు. అందుకనే సన్న అటుకుల్ని యాడ్ చేసుకొని ఈ ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మన టేస్టీ స్నాక్ ఐటెం రెడీ అయిపోతుంది. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.